శివయోగ దీక్షమయ్యున్నతరిన్ పడిహారియే కూచో మరలి చలంగా జంగమ సమన్వితమౌచును ప్రాణమేగి బుద్ధురగతి వాడు వచ్చుటయు తోడనే వచ్చిన జంగమాత్మా నీ వరవుడనే జుమయ్య బసవా వృషాధిపా. బసవేశ్వరుడు వీరశైవాన్ని ప్రచారం చేస్తూ అందరినీ శివభక్తులుగా మారుస్తూ జీవితాలు బాగు చేస్తున్న రోజుల్లో ఓ చిత్రం జరిగింది. ఆయన ఇంట్లో ఆయన శివయోగ దీక్షలో ఉన్నట్ట. యోగ దీక్ష అంటే ఏమిటో గమనించండి. మనం దీక్షలో ఉన్నామంటే ఎవ్వరు పిలిచినా పలకూడదు, మధ్యలో ఫోన్ చూడకూడదు, అవతల వారయ్యారు ఫోన్ తీసుకెళ్ళి. మరి సైలెంట్లో పెట్టదు. సైలెంట్ అంటే వైలెంట్. అంటే తర్వాత నువ్వు చూస్తావు, వాడు అందరినీ చేస్తావు. ఎందుకు చేసావు పని అంటే అర్థం లేని పని అంట. వేదాంతం వంట పట్టాలంటే మిస్డ్ కాల్ ఆన్సర్ చేయడం మానేయాలి. అప్పుడు సగం వంట పట్టినట్టే. మిస్డ్ కాల్ అంటే అర్థం ఏంటండి, నాకెవడో చేశాడు మళ్ళీ చేసుకుంటాడండి. ఎవరి పని అది? నువ్వు చేస్తున్నావంటే నీకేదో బంధం ఉంది ఇక్కడ. పల్లె గోక్కుంటున్నావు, ఇప్పుడు గోక్కో దొరకపడుతుంది. ఎవడు గోక్కోమన్నాడు? కాలు వాడు చేశాడు మళ్ళీ చేసుకుంటాడు ఎవడైనా కానీ.